మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. జనం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఈ విధంగా ఉందనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. రైట్ రైట్ మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు, నేను మీతో మాట్లాడతాను. మీ దగ్గర కంటే ముందు ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సో ఏం చెప్తారు మొత్తం మీద? అంటే అప్పుడు యుద్ధం కారణంగా ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా కొంతమేర అతలాకుతలమవుతున్న పరిస్థితి. కానీ భారతదేశానికి వచ్చేసరికి దీన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి? ప్రజలపై భారం పడకుండా ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటి బ్రదర్, ఇప్పుడు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు, ముఖ్యంగా పశ్చిమాసియాకు సంబంధించినటువంటి యుద్ధం కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు వ్యాపారాలు ఆ దేశాలతో ఉన్నాయి. ముఖ్యంగా చమురుకు సంబంధించినటువంటి విషయం లోపల మనం ఆ గల్ఫ్ కంట్రీస్ మీద ఆధారపడ్డాము. ఇది చరిత్రలో మనకు దాసడైనటువంటి నిజం. అయితే అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణము, యుద్ధం జరుగుతున్న నష్టాలు, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ వీటన్నిటి మధ్యనే చమురుకు సంబంధించినటువంటి సమస్య అనేటువంటిది భయంకరంగా కనపడుతున్నటువంటి దాంట్లో సందేహం లేదు. దాన్ని దాచవలసినటువంటి అవసరం లేదు. దానికి భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వం కారణం అన్నట్టుగా కొందరు మాట్లాడితే అది అసందర్భం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడే మాట్లాడాను మా అమ్మాయితో. అమెరికా లాంటి దేశంలో కూడా గ్యాస్ పెరిగిందని చెప్తుంది అక్కడ ఉండేటువంటి దాంట్లో. ఇప్పుడు స్పష్టంగా ఇంకా కొన్ని రేట్లు పెరుగుతున్నాయి అనేటువంటి దాని కింద. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక సమస్య పరిష్కరించుకునే లోపల కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు సిలిండర్ గ్యాస్ 60 రూపాయలు పెంచినారు. యావరేజ్ గా మనం వేసుకున్నా కూడా రోజుకు రూపాయి చొప్పున. ఇప్పుడు మాలాంటి కుటుంబం 2-3 ఉండేటువంటి కుటుంబానికి 2 మాసాలు వస్తుంది అనుకున్నట్టయితే అందరికి రావాలనేటువంటిది ఏం లేదు. రోజుకో రూపాయిన్నర పెరిగినమాట వాస్తవం, దాంట్లో సందేహం లేదు. మామూలు సామాన్యులు వాడేటువంటి పెట్రోల్, డీజిల్ కు సంబంధించినటువంటి దాన్ని ఇంతవరకు మనం టచ్ చేయలేదు. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పెరిగినాయి. బ్యారెల్ 119కి వచ్చింది. మరి పాకిస్తాన్ లో పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది, పక్క దేశాల్లో ఎట్లా ఉంది అనేటువంటిది, ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయం చేసి ఏ రకంగా దీన్ని మనం పరిష్కరించుకుంటాం అనేటువంటి దానికింద కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలు వివిధ పద్ధతుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి దానికోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోదీ గారి దీనికి కారణం అన్నట్టుగా కాదు. యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు ఈ దేశంలో ఉండేటువంటి 148 కోట్ల ప్రజల ఒక్కొక్క వ్యక్తి యొక్క అభిప్రాయం ఎట్లా, ఏ స్టేట్మెంట్ ఇవ్వాలా, అంతర్జాతీయ సమస్యలు వచ్చినప్పుడు, దౌత్య సంబంధాలు, ప్రపంచంలో వస్తున్నటువంటి ఇవైతే ఇది భయంకరమైనటువంటి స్ట్రాటజీస్, జియో పాలిటిక్స్ లో వస్తున్న మార్పులు, ఏ దేశం ఎట్లంటుంది, నోటితో ఎవరు మాట్లాడుతున్నారు, నొసడితో ఎవరు వెక్కిరిస్తున్నారు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయండి. లెక్కలోకి వచ్చే భారత ప్రభుత్వం ఒక యుద్ధంలో ఒక నిర్ణయాన్ని చేస్తుంది, నిర్ణయం చేస్తున్నది, తగిన పరిస్థితుల లోపల అన్ని దేశాలతో మాట్లాడుతున్నది. అంత మాత్రం చేత ఓపెన్ గా రోజు ఒక స్టేట్మెంట్ మోదీ గారు ఇస్తే తప్ప ఈ యుద్ధాన్ని మోదీ గారు కొనసాగించాలా, మోదీ గారు సమర్థిస్తున్నారు, మోదీ గారే మాట్లాడడం లేదు అనేటువంటి దాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణంలో కూడా మోదీ గారు 2 దేశాలకు వెళ్ళడం జరిగింది. ఆ మాటకు వస్తే ఇరాన్ తో మనకు సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తో మనకు సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో మనకు సంబంధాలు ఉన్నాయి. శాంతియుతంగా ఒక సమస్యను పరిష్కరించేటువంటి పద్ధతి లోపల మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి ఏ రకంగా ఇప్పుడు ఇది ఒక దేశానికే వచ్చింది, మోదీ అనుసరించినటువంటి విధానం వల్ల జరిగింది అనేటువంటి అపవాదులు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నటువంటిది అది మంచి పద్ధతి కాదు అనేటువంటిది వాళ్ళు వచ్చింది. మనం ఊహించని పరిణామాలు మనకు వచ్చినటువంటి పరిస్థితుల వల్ల ఏ రకంగా దాన్ని చక్కదిద్దుకొని ముందుకెళ్తాము అనేటువంటిది ఇప్పటి వరకు కూడా సామాన్యుడు, అంటే మరీ సామాన్యుడు ఎఫెక్ట్ అయ్యేప్పుడు పెట్రోల్ కొంత ప్రీమియం పెట్రోల్ పెరిగితే పెరిగి ఉండొచ్చు, కానీ ఇంతవరకు జరగలేదు. వాళ్ళు జరుగుతుందా జరగదా అనేటువంటిది, పెరుగుదల ఉంటుందా ఉండదా అనేటువంటి దాని కింద భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు దాంట్లో భారతదేశంలో అన్ని వస్తువులు పెరుగుతాయి, దాంట్లో ఏం సందేహం లేదు. వచ్చిన ఒక పరిస్థితి ఏదైతే ఉందో, దేశంలో ఊహించని పరిస్థితి ఏదైతే ఉందో, ఈ అపవాదు, ఈ యుద్ధ వాతావరణం వల్ల అన్ని దేశాలు, అన్ని రకాల ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి లోపల దాంట్లో మనం అతీతంగా ఉంటామని చెప్పి నేను అనుకోవడం లేదు. కాకపోతే ఏ రకంగా దీన్ని సమర్థించుకుంటాము, ఏ రకంగా దీన్ని సమన్వయం చేసుకుంటాము, ఏ రకంగా పరిష్కరించుకుంటాం అనేటువంటి దాని కింద భారత ప్రభుత్వం తనదైన శైలిలో నిర్ణయాలు చేస్తుందని భావిస్తున్నటువంటి దాంట్లో నేను ఒకటి. రైట్ రైట్ శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సంజయ్. మొత్తం మీద యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగుతాను ఎదురు చూస్తున్నా కూడా ఇంకా ముదురుతుంది తప్పించి ఇంకా ఆగట్లేదు, ఆగే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఎక్కడ కూడా. సో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకా యుద్ధాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయి తప్ప ఆ యుద్ధం సమసిపోలేదు ఇంకా అనే సంకేతాలు అయితే ట్రంప్ ఇచ్చారు ఇప్పటికే. సో మీ పార్టీ తప్ప మీరు ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, బీజేపీ ప్రభుత్వం
12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు కానీ ఇది కానీ మనం ప్రజలందరూ కూడా ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకప్పుడు ఆలోచించే విధానం కానీ లేకపోతే వీళ్ళు సైలెంట్ లో పెట్టండి. హలో మీరు కొంచెం Yeah. మీరు మ్యూట్ లో పెట్టుకోండి సార్. మీరు మాట్లాడేది వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తుంది. ఓకే హలో వరప్రసాద్ గారు. గురునాథ్ హలో మీరు మాట్లాడండి శివకుమార్ గారు, మీరు మాట్లాడండి. ఓకే. అయితే ఇప్పుడు నేను మన కోటేశ్వరరావు గారు మాట్లాడింది కూడా నేను వినడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు మా వెంకటరెడ్డి గారు బీజేపీ అభిమాని, బీజేపీ ప్రతినిధి కాబట్టి ఆయన మళ్ళీ కూడా సమర్థించడానికే ప్రయత్నిస్తుండే తప్ప ఈరోజు ప్రతి దగ్గర మీరు ఆలోచించండి. మొత్తానికి ఈరోజు జరుగుతున్న వాతావరణంలో యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఇంకా రేపో ఎల్లుండో స్టార్ట్ అవుతుంది అంటే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆ దేశానికి వెళ్లి రావడము ఈరోజు ఒక రకంగా మనల్ని దానికి కూడా ఇబ్బందికరంగానే గురి చేస్తుంది. రెండోది ఏంటంటే ఎక్కడ కూడా తమర ధరలు పెరగలేదు అంటారు. ఆల్రెడీ గ్యాస్ మీద ప్రజల పైన భారం పడింది. రెండోది అక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ కి సప్లై చేసే పెట్రోల్ లో 80 రూపీస్ ఉన్నదాన్ని 110 రూపీస్ చేసిందో అని చెప్పి నిన్ననే మనం న్యూస్ లో చూడడం జరిగింది. అంటే రేపు